మొట్టమొదటి చేసింది పోలీసు వ్యవస్థను పటిష్టం చేసుకున్నాడు. మీరు ఈ మధ్యలో కూడా చూశారు, 31 జిల్లాలు ఏర్పాటు చేయగానే అక్కడ హాస్పిటల్ ఉన్నాయా, లేకపోతే కాలేజీలు ఉన్నాయా, స్కూల్స్ ఉన్నాయా, ఇదేమీ చూడలేదు ఆయన. ఆయన చూసింది మొట్టమొదటి పోలీస్ స్టేషన్ ఉందా లేదా అంటే అడగొట్టడానికి అక్కడ కమిషనర్ ఏర్పాటు చేశాడు. అది తప్ప వేరేది ఏర్పాటు చేయలేదు. ఆయన రాగానే పోలీస్ స్టేషన్ అన్నింటికి కూడా వాహనాలు సమకూర్చాడు. అలాగే వాళ్ళందరూ కూడా ప్రతి పోలీస్ స్టేషన్కి ఒక 75,000 రూపాయలు 20,000 రూపాయలు ఫండ్ అరేంజ్ చేశాడు. నిజాం తరహాలోనే నిజాం కూడా పోలీస్ వ్యవస్థని అలాగే ఈ పూజారులు ముల్లాల వ్యవస్థని పటిష్టం చేసుకున్నాడు. ఇక్కడ కూడా అదే తరహాలో ఇక్కడికి రాగానే పూజలు పునస్కారాలు యాదాద్రి దగ్గర నుంచి ఇక్కడ వరకు మేమే పూజలకు వ్యతిరేకం కాదు. యాదాద్రి నుంచి ఇక్కడ వరకు బతుకమ్మల దగ్గర నుంచి ప్రతి పూజకి ప్రతి దానికి మొక్కులకి మొక్కుబడులు అంటూ జనాల్ని ఈ పద్ధతులు తీసుకెళ్తున్నాడు. ఇది కావాల్సిందా మనకి బంగారు తెలంగాణ అంటున్నాం. సమస్యల్లో ఒక్కటి పరిష్కారం కాలేదు. ఒక్క సమస్య అంటే ఒక్క సమస్య కూడా ఈరోజు పూర్తి అయిందని చెప్పడానికి లేదు. ప్రతిదీ కూడా మాటలకు మాత్రమే పరిమితమైంది. డబుల్ బెడ్రూమ్ లెక్కలు చూస్తే కనుక ఈరోజు 100లో కూడా సరిగ్గా లేదు. అలాగే 3 ఎకరాల భూమి కూడా ఈరోజు చూస్తే చమత్ చెప్తారు, పంచపాండవుల్లాగా మంచం కూడా వలే త్రిమూర్తుల్లాగా ఇద్దరు అని చెప్పి ఒక్క ఎత్తు పెట్టినట్టుగానే 100లో కూడా ఈరోజు ఇవి 3 ఎకరాలు కాదు. ఏ సమస్య తీసినా ఈరోజు ఏ సమస్య తీసినా పరిష్కారం కాలేదు. కానీ అడగాల్సింది ఎవరు? అడగాల్సిన మీడియాని గొంతు నొక్కుతున్న ప్రభుత్వం ఇది. గట్టిగా మాట్లాడితే బ్యాన్ చేసే ప్రభుత్వం ఇది. ఇంకెక్కువ మాట్లాడితే జైల్లో తోసే ప్రభుత్వం ఇది. ఇటువంటి వ్యవస్థలో మనం చూస్తూ ఊరుకుందామా? లేదు, డెఫినెట్ గా తిరగబడాల్సిందే. ఈ ధర్నా చౌక్ కేసీఆర్ క్యాంప్ కార్యాలయం ముందు పోతుంది. డెఫినెట్ గా వెళ్ళాల్సిందే. ఎందుకంటే ఇంతకు ముందు ఎప్పుడు